సత్యమునకు స్తంభంగా నిలబడో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి మంచిగా. ఒకసారి కోటాలు పెడితే చందా పట్టలేదు అన్నాడు. నీకేమన్నా ఫారెన్ కరెస్పాండెన్స్ ఉందా? బాబా తిట్టండి. మరి ఎందుకు చందా పట్టలేదు? సరే సార్ నన్ను క్షమించండి, జవాబు చూద్దాను, కానీ సందా ఎందుకు పట్టాలి మీరు చెప్పండి అంటే మరి ఆ విధంగా అడిగి లేదు. ఇంకా సందా నువ్వు ఎందుకు పట్టలేదని నా మీద కలపవుతా. సందా ఎందుకు పట్టాలరా అంటే మరి అందరూ పడతారు కదా. దగ్గర 15,000 మంది జనం అక్కడ కూర్చుంటే అడవిలో భోజనాలు ఎందుకురా లేని పని తలకాయ నొప్పి పంపించేమని ఒకడు వెనకాల పొలికేస్తున్నాడు. అరణ్యములో ఒకడెక్కడి నుండి వెలిగిన 100 దేనారములతో తెచ్చిన తేగలు పంపించే. సెండ్ దెమ్ ఆఫ్. వై దిస్ అన్నెసరీ నాన్ సెన్స్? లెట్ దెమ్ గో. ఈ లెట్ దెమ్ గో, సెండ్ దెమ్ ఆఫ్ అని ఆడు అపోస్తులుడే కదా దేశ రక్తం చేయి. ఎందుకంటే ఇదంతా లో రిస్క్ బ్యాచ్. రిస్క్ తీసుకోవటం ఇష్టం ఉండదు. ఎందుకు ప్రభా వెళ్ళిపోని వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవడి తింటారు మనకి ఎందుకు? మళ్ళీ దానికి ఎవరికి అందరికీ ఒకవేళ బిర్యానీ ఇష్టం కాకపోవచ్చు ప్రభా, వాడికి ఎవరు ఇష్టం పడుతుంది. అబ్బా ఆయన అంటాడు మీరే వారికి భోజనము. ఎక్కడికి వెళ్తే ఇక్కడ సంచి పెట్టేస్తాడు చూడు. వాడికి బైబిల్ రెఫరెన్స్ కాదు. మీరే వారికి భోజనము పెట్టండి. ఆ వచ్చిన కూడా ఎలా చెప్తాడు తెలుసా? చూసారా దేవుడు ఏమంటున్నాడు? మీరే పెట్టమంటున్నాడు. పెట్టండి మాకు, తినేస్తాం తినేస్తాం తినేస్తాం. బాబోయ్ అంత తినేస్తావురా. ఇప్పటికే కోట్లు పోగేసి భూములు కొనేసావు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా తే తే వాళ్ళ అమ్మగారి పేరు జలగా. రోషన్ తక్కువ పనులు చేస్తున్నారు, పరువు ప్రభు ప్రతి చేస్తున్నారు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? మళ్ళీ ప్రసంగం చెప్తే ఏం చెప్తాడు సార్? ప్రియులారా అప్పులలో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, పేదరికలో కొట్టుమిట్టాడుతున్నారా, అరణ్యములో 30 లక్షల మందిని పోషించిన దేవుడు నీ దేవుడు. ఇదంతా ఎవరికే? అలాగే. మరి వీడికి మరి నేను అప్పుల పాలు వెళ్ళిపోవాలా మా ఊరు, తలకు కొంచెం ఇవ్వండి బాబు, ఇంత అయిపోయింది నాకు ఖర్చు. మరి ఇందాక చెప్పిన ప్రసంగం ఇటు తిరగదేట్రా? అదే 2 అంచులు కలిసి కట్టం కాదు, అన్ని అంచులు అటే. మళ్ళీ నా మీద పడిపోతాడు. నీకు ఎందుకురా? నాకు ఎందుకా? నేనేమనకూడదట. నేనేమనకూడదంటే పని అప్పుడు నేను చెప్తాను. నేను నిన్నేమన్నాను? నీ పేరెత్తా నీ ఊరేస్తాను వేసి రక్తం వేయించి. అసలు నీ ఊసు నాకేలా? నేను ఎవడో అడుక్కున్నవాడిని కోపడుతున్నా, నీకేలా? యేసురావు పేరు మీద వ్యాపారం చేసిన తిడుతున్నా, నీకేలరా? నువ్వు గొప్ప దైవజనుడు కదా, నువ్వు హ్యాపీగా ఉండు. దేవుని స్తోత్రం. మన భాషలో చెప్పాలంటే మనకు దుఃఖం ఏంటి? హల్లెలూయా. నీకేంటి అనలేదమ్మా, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావా? నీకన్నానేంటి? చాలా అభిమాన సంఘాలు ఉంది దేవుడి. దేవునికి స్తోత్రం. ఫేస్బుక్లో లైకులు కొట్టించే వాళ్ళకి దేవునికి స్తోత్రం. ఉన్నారు నాయన రహస్య అభిమానులు. ఇక్కడ ఆమె అంటాడు, అటు ఫేస్బుక్స్లో ఆడికి లైక్ కొట్టేస్తుంటాడు. వద్దు మనకే. ఒక పెద్ద పోరాటం చేస్తే తప్ప అపోస్తలుల బోధలను కాపాడుకుని దయనీయ స్థితిలోకి వెళ్ళిపోవటం ఎంత విచారకరం. ఇలాంటి పోరాటం జరుగుతుండగా, యేసు క్రీస్తే సేనాధిపతిగా ముందు నడుస్తుండగా, పట్టి పర్వాలేనట్టు బాధ్యత లేనట్టు తిని తాగి పడుకోవడానికి ఇది సమయమా? సత్యము కొరకు, అపోస్తలుల బోధ కొరకు అవసరమైతే ఒక పోరాటం చేయడానికి నిలబడాల్సిన తరుణంలో మనం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా హల్లెలూయా. అబద్ధ బోధల సంఘంలో తిష్ట వేస్తున్నాయి. యెజబెల్ ఆత్మ పనిచేస్తూ ఉంది. 2 వారాల క్రితం చెప్పాను, తప్పు మార్గముల కొయ్యతో కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి పరిగెత్తకండి. మరి అపోస్తలుల బోధ ఎందుకు? ఏ విధము చేతనైనా క్రీస్తు ఎదుట మిమ్మల్ని సంపూర్ణులు చేసి నిలబెట్టవాలనని మీకు బోధించుచున్నాము. దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్ ఆఫ్ అపోస్టలిక్ టీచింగ్. మరి మిగతాయో మనుష్యుల మాయోపాయము చేతను, వంచనతోనూ, తప్పు మార్గమునకుల కుయ్యతోనూ కల్పించబడుతున్నాయి రకరకాల ఉపదేశాలు. మరి అపోస్తలుల బోధ
ఏ విధము చేతనైనను క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులు చేసి ఆయన ఎదుట నిలబెట్టవల్లని మేము ఈ బోధ చేస్తున్నాం అన్నాడు. అపోస్తుల బోధన కాదు, బ్రహ్మ పదార్థం, జడ పదార్థం, కొత్త పదార్థం కాదు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని మీరు మళ్ళీ బోధించమన్నాడు. అపోస్తులకు ఆజ్ఞాపించాడు కాబట్టి, వాళ్ళని చెప్పన్నాడు కాబట్టి అది అపోస్తులకు అప్పగించిన బోధన. దీని పెద్ద విషయం. ఈ మధ్య ఇదోటి తయారు, నువ్వు తయారు కొత్తగా, అది ఫస్ట్ నుంచి ఉన్నదే. ఈ మధ్య అపోస్తుల బోధన కొత్తగా రోడ్డు ఎక్కారు. లేదు నాన్న, నువ్వు ఇంకా రోడ్డు ఎక్కలేదు, తుప్పల్లో కంచెలో ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నావు. మారుమనసు పొందిరా. మారు మనసు లేని మాట మాట్లాడతావు. ఈ రెండు మీ కంటతో వచ్చేయాలి. ఏ రెండు? మనుషుల మాయోపాయము చేతన వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కల్పించబడ్డ రకరకాల ఉపదేశాలు భూమి మీద ఉన్నాయి. మన అపోస్తుల బోధ ఏ విధము చేతనైన క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఈ బోధ చేతనమని అన్నాడు. అపోస్తుల బోధ కారణం తెలియాలి, మిగతా బోధల యొక్క ఉద్దేశం తెలియాలి. ఏమీ తెలియకుండా ఎవడేం చెప్పాడు సరే, ఎస్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. మాతో పాటు ఋషిలో ఒక భక్తి వచ్చాడు, కొంచెం వయసులో పెద్దోడు, ఆకలి కూడా పెద్దదే. తెల్లవారుసరికి అంతకన్నా ముందు 6 జ్వరపడిపోయాడు, దడదడ వేసేస్తున్నాడు. మనకన్నా ఒక అడుగు ముందేళ్ళాడు కాబట్టి అన్ని పదార్థాలు ఆల్రెడీ టచ్ చేశాడు కాబట్టి మేము వెనకాల వచ్చాం కాబట్టి అన్న ఇది ఎలా ఉందని, అన్న సూపర్ అన్న, ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, మైండ్ బ్లోయింగ్, ఇన్కంపారబుల్ టేస్ట్. అంటే మేము కూడా ట్రై చేసేవాళ్ళం. కారం, అమ్మో అన్న ఇదేంటని ఎలాగ ఉందండి, బాగుంది కదా తమ్ముడు, సరే ఇంకోటి అన్నంపై ఇది ఎలా, అది ఇంకా బాగుంది తమ్ముడు, అది ఇంకా ఘోరం. ఒక్క రోజల్లా బాబు వెనకాల తిరిగాక మాకు అర్థమైంది ఏంటంటే అదొక ప్లాస్టిక్ నాలుక, దానికి టేస్ట్లు కట్టేటి లేవు. దానికి ఉప్పు తెలియదు, కారం తెలుసు, అప్పుడు తెలియదు, పులుపు తెలియదు. ఏది పెట్టినా సూపర్ అంటున్నాడు. నిన్ను అడిగాము చూడరా. ఏమనుకోకండి, ఒక్కొక్కరితో ఒక టేస్ట్. ఓ పెద్ద ఆయన అన్నమాట చెప్తున్నాను మీకు, ఎవరి టేస్ట్లను ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒక ఆయన్ని ఏం కూర అని అడిగాం, దోసకాయ చింతచిగురు అన్నాడు. దోసకాయ చింతచిగురా, అదేం కాంబినేషను, అదేం రుచి, రుచో బోచో తింటమే అన్నాడు. ఈ ఫార్ములా ప్రకారం అయితే రైటే. రుచితో సంబంధం, తినేదాన్ని ఇంకే తినేదానితో కలపొచ్చు అనే యూనివర్సల్ ఫార్ములా ఒకటి ఉంది. పొట్లకాయ కోడిగుడ్డు కలిపే ఏట కదా, కాకరకాయ బీరకాయ ఏటవుతుంది కలిపే, మిగిలిపోయిన కాయగూరలన్నీ కలిపేసి వండితే మెసలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అట. టు డూ మెష్ ఇస్ మెస్. హల్లెలూయా. నేను ఎవరికి వ్యతిరేకంగా దేశ రక్తం ఇచ్చేది. ఇలాగా కలిపి చెరిపడి 2 కొరింథీ 2:2 చెప్తున్నాడు, దేవుని వాక్యమును కలిపి చెరిపడి ఇత్తడం వల్ల మేము ఏమన్నాడు అంటే బొత్తిగా లోకం మాటలు చెప్తే నప్పరని ఒక వాక్యాన్ని తీసుకుంటాడు, దాన్ని కొంచెం కలుపుతాడు. ఇటు బిర్యానీ చేయడం రాదు, కిచిడియే, తిన్నగా బియ్యం ఉడకబెట్టి పప్పులు కలిపితేనే అవుతుంది. అడిగి ప్యూర్ వర్డ్ కోసం మనం ఇష్టపడాలి. వ్యాపారం నుంచి అడుక్కునే బాబు నుంచి బయటపడాలి. కలిపి చెరిపడి దాన్ని గుర్తుపట్టాలి. చిన్న మాట తేడా వస్తే పసిగట్టే పట్టుకోవాలంతే. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం చెప్పారా? అబద్ధ బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ఉదాసీనంగా ఉండకూడదు. అక్కడ రాసింది అదే. ఎక్కడ? తుయితేరు సంఘానికి రాస్తూ ఏమన్నాడు? యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటే అది వెళ్తాం ఎక్కువ నుంచి అంటే ఎప్పుడో వెళ్ళిపోను, వండి పర్లేదు. విశాల హృదయం కాదు నాన్న, నీది విశాల మార్గం రా. ఇది విశాల హృదయం కాదు, నీది విశాల మార్గం. మన దగ్గర అలాగే టేట్ ఉండదు, ఎవరైనా ఉండొచ్చును. అలాగే నాపు నాయన బాధపడుతుంది ఏంటి?
అదే స్తోత్రం. యెజబేలును నువ్వు ఉండనిస్తున్నావు అంటే, నువ్వు ఉండనివ్వకపోతే, నువ్వు రోషపడితే, నువ్వు తీవ్రంగా మాట్లాడితే, ఖండిస్తే, గద్దిస్తే, వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళిపో, పర్లేదు ఉన్నాయి. బోధ ఏదైనా సరే, తేడా ఎంతన్నా సరే, నీకు సంద వస్తే చాలు, నీ బ్యాచ్ అది. సంచి బ్యాచ్ ఇది. సంచి రక్తమే జయం. నాకు ఏమన్నా లేకపోయినా సంచి ఉండి చాలా ఒక చివరికి సంచి తీసుకెళ్ళి నేల మీద పడేసి రోకలని చల్లేసి దగ్గర పొట్ట పగిలి పేగులు పెట్టి చచ్చిపోయాడు. సంచోడికి ఏటో వచ్చిందిరా. సంచి ఏ చూపించిన సందాలు సాలదిడికి, ఎప్పటికప్పుడు కమిషన్ కొట్టించాడంట. సాలదిడికి వెళ్ళిపోయి 30 రూపాయలు తెచ్చుకున్నాడు. ఆ సంచి పగిలిపోయింది, పొట్ట పగిలిపోయింది. ఆర్థిక ప్రయోజనం పరమావధి పోగేసుకోవటం ముఖ్యమా? అంత పోగేసుకుంటే ఆత్మలు పోగేసే సరిపోద్ది. అడుక్కునే నువ్వు నీ సింపుల్ చెప్పిన అయ్యగారులు కోపండి అంటే, ఇప్పుడు కోపడితే రక్తం వచ్చే చిరాకు వచ్చేస్తుంది. అయ్యగారులు అందరికీ ఒక అద్భుతమైన సలహా. నువ్వు టాలెంట్ ఓడివి, నువ్వు క్రౌడ్ పుల్లరవి, నువ్వు నుంచుంటే బేబొచ్చం, నీ కట్అవుట్ బేబొచ్చం, నువ్వు అసలు చూస్తే జనం పరిగెత్తుకొచ్చేస్తారు. మరి ఇంత రేంజ్ ఉన్నోడు ఎందుకు అడుకుంటున్నావు? మరి అడుక్కోపోతే ఎలాగనే అన్నావు అనుకో, అంటే నువ్వు జనమందరూ ఎంత బాగా అడుక్కుంటావు చూద్దాం అవుతున్నారా? నా మీద కత్తులు నేరత్తం కాదు, నీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అక్కడ ఎలాగో కూటం ఉండదు, ఎక్కడైనా కొంచెం రేంజ్లో బతకమని దేవుని మనం చేస్తున్నాడు. అంతే కదా. నువ్వు గొప్ప దైవజనుడివి, నీ దగ్గర అసలు బేబచ్చని వాక్యం ఉంది, నీ దగ్గర కృపా వరాలు ఉన్నాయి, నువ్వు చాలా ఉన్నాయి నీ దగ్గర. అందుకని జనం ఎరగబడి వచ్చేస్తున్నారు. మరి అంత జనం ఎరగబడి వచ్చేది కూడా అంతమందిని నువ్వు దండం పెట్టి నీ కష్టాలు అప్పులని చెప్పి అడుక్కునే దాకా నీకు ఎవడు సందా ఎందుకు ఎత్తలేదురా? పావులోడు ఆట ఆడెత్తంటే కొత్త జనం, అతని మీద అభిమానం గౌరవం ఉండదు. వాళ్ళ చివరిలో మరి ఒక తల్లి 10 రూపాయలు, ఒక తండ్రి 50 రూపాయలు, నువ్వెంత అలా ఆవిడ పక్కన పడి ఎంతో కొంత ఇచ్చివే గోలే అంటే మనం వెళ్తా బిర్యానీ కొనుక్కుందా, పని బిర్యానీ తిన్నా అరగదు. అది ఏడుపు మన మీద ఉంటుంది. మన ఊరు వచ్చి ఇచ్చే అంటే మరి మీ ఇంటికి వెళ్ళా ఏడవ కదా, ఏడవలే ఇచ్చే బాబు గోడ అంతే బాబు వాడు ఫోన్లే గోల మనకెందుకు, మన ఊరు వచ్చి అదేలే. నువ్వు చీగొట్టిస్తే నాకెందుకు, ఉమ్మూసిస్తే నాకెందుకు, నాకు నోటు పడిందా లేదా? హల్లెలూయా. ఎంత సక్కనోడురా. ఏయ్ ఊరికా పరువు తీసేస్తున్నావా? చిత్రాల వాడే ఈ బాబు, ఇన్ని చిత్రాలు ఇంకెవడి దగ్గర ఉన్నాయి? ఎంటర్టైన్ చేయొద్దు. కసిగా రోషంగా ఉండాలి, తీవ్రంగా ఉండాలి. అంత అల్లటప్పగా పిచ్చి ఉండకూడదు. క్వాలిటీ మెయింటైన్ చేయాలా. అబద్ధ బోధలు ఎన్ని, అవి ఏవి? ఒక జీవితం సరిపోద్దని ఉన్నాయి. అదేమన్నా తెవిలే పని అదేమన్నా. ఇప్పుడు ఈ వారం లేటుకు వెళ్తే మళ్ళీ వారం ఎలాగైపోతారు అని భోజనం మిగిల్చేస్తారు ఇల్లు. అంచేత అబద్ధ బోధలన్నింటినీ ఒకే సందేశంలో ప్రస్తావించి పరిష్కరించే అంత విషయం లేదు కనుక ఊరక ఒక మాట అని ఈ పూటకి కంటెంట్ అయితే మీకు అర్థమైంది కదా. ఒక మొక్క చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రధానంగా అబద్ధ బోధల విషయంలో మనకు ఉండాల్సిన రోషం విషయంలో కొంత క్లారిటీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మన దేవుని గురించిన అబద్ధాలు అనండి. ఏమండి? సింపుల్గా లోతైన బేభత్సమేం కాదు. అలాగా మన దేవుడు ఎవరో, మన దేవుడు ఎలా ఉంటాడు, ఎందుకు వచ్చిందో గొడవ? ఆదికాండం 1:27లో ఆయన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, అంటే మన పోలికేంటి? దేవుడి పోలికే. మరి దేవుడి పోలికేంటి? ఖచ్చితంగా నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఎందుకని? ఆయన ఎలాగున్నాడో మనల్ని అలాగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆయనలో ఉన్నాం. ఆయన ఎలా ఉంటాడు? ఎందుకని?
ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే మనలా ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకని ఏమి రాను దేవుని వంటి వాడు అంత సీనేమి లేదు. ఆయన ఎలా ఉన్నాడో అలా నన్ను చేసుకున్నాడు కనుక వీటి అనుమానం ఏంటి? అందుకని దేవుణ్ణి మనం ఏమన్నాం ఇప్పుడు? నేను ప్రాణాత్మ దేహాలు ఉన్నాయా? పోను నాకు కదా, నీకు ఉన్నాయా? ఏటో బతీదని మనమే ప్రాణాత్మ దేహాలు. అది కూడా నేను సూపర్గా కనిపెట్టి చేసిన క్లాసిఫికేషన్ ఏం కాదు, బైబిల్లో ఉంది కదా. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి మాటల్లో ఆయన తన రాకడ దినం వరకు మీ ప్రాణాత్మ దేహములను నిందారహితంగా కాపాడుటకు నమ్మదగిన వాడు ఉందిగా బైబిల్లో. ప్రాణాత్మ దేహాలు అనే విభజన వర్గీకరణ మనం చేసింది. ఇప్పుడు ప్రాణాత్మ దేహాలు అంటే ప్రాణము, ఆత్మ, శరీరము. ముగ్గురు చెప్పని అలా, నా ప్రాణం ఒక చెప్పనియా, నా ఆత్మ ఒక చెప్పని, నా శరీరం ఒక చెప్పనియా. ఇప్పుడు మీకు ఏ చెప్పనియా కావాలి? పోయింది ఎక్కడ సావురా? ఎందుకు ఇలాగ మూడు ఉండాలా? మళ్ళీ అయినా ఒకడే ఎందుకు అనాలా? ముగ్గురు జఫన్యాలు కాదా? ఒక జఫన్యానా? ముగ్గురు కలిపితే జఫన్యానా? విడివిడిగా జఫన్యానా? అయ్య బాబే, ఇప్పుడు నా శరీరం లేకుండా వృత్తి ఆత్మ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అక్కడ ఉండడం లిఫ్ట్ అక్కర్లేదు, మెట్లు మించి దిగి రెప్పపాట్లో రోడ్డు మీద ఉంటుంది. ఇప్పుడు ప్రాణాత్మ దేహాలు సమన్వయంగా ఏకీకృతంగా ఉంటేనే కదా, లేదా సెట్ అవ్వదు. ముగ్గురు జఫన్యాలు కాదు, మూడు కలిస్తే బైబిల్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అది. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా చేశాడు. మనం ముగ్గురు మనుషులం కాదు, ఒక్క మనిషి. మూడు కలిస్తేనే ఒక మనిషి. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయి శవం ఎక్కడ ఉందనుకో, జఫన్యా గారు ఎక్కడ ఉన్నారంట, జఫన్యా శవం ఎక్కడ ఉందంటారు. పోయిందే కది. మూడు ఏకమైతేనే తేడా ఒత్తికిపోయినట్టే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనే ఈయనే ఆయన అనే ఏకత్వ భావన కరెక్ట్ కాదు, త్రిమూర్తుల భావన కరెక్ట్ కాదు. బోధపడుతుందా లేదా? అది అడుగుతూ పెద్ద సూపర్ లాజిక్ పడేసుకున్నాడు. అంటే దేవుడు ముగ్గురు దేవుళ్ళా? అది కూడా త్రిమూర్తులా? అది నీకు ముగ్గురులో ఎవరు? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇప్పుడు ఇంత పెద్ద చదువుకోడికి 3 అంకెలు వచ్చినాయి, దానికి తెగ ఫీల్ అయిపోతాడు. గొప్పేటి 1, 2, 3 అని చెప్తే పెద్ద బేబత్సం. మనం ఏమన్నా చిన్నపిల్లలు చెప్తారు. అవునాడు ఏసు రక్తమే 3 కేజీ 4 వాడేవాడు. స్తోత్రం. మీరు పట్టుకోవలసిన సీరియస్ పాయింట్ అదే, త్రియేక దేవుడు. దానికి ఎందుకు ఈ ఉదాహరణ తీసుకున్నాం? నేను తీసుకోలేదు. ఆదికాండం 1:26, 27 అలా చెప్పింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని మనల్ని చేశాడు. ఆయన ఎలా ఉన్నాడో అలా చేశాడు. స్వరూపము, పోలిక. ఒకటేమో స్ట్రక్చర్ సంబంధించి, ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు అనేది ఒక స్ట్రక్చర్ సంబంధించిన పోలిక. మరి స్వరూపం అంటే ప్రాణము, ఆత్మ, దేహాలుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఏకైక దేవుడు అనే సిద్ధాంతం వాళ్ళు అసలు వాళ్ళు మామూలుగా గుండె బాధేసుకొని, కాలు మీద కాలేసుకొని, మేసాలు తిప్పేసుకొని, చాలా అడవడిగా సవాలు చేసేసి, పులి బొమ్మ, సింహం బొమ్మ చూపించి కంగారు పెట్టేసి మనందరినీ వాళ్ళు చేసేస్తారు. ఎందుకేంటి చెప్పే సబ్జెక్టు? ఆ దినములలో తండ్రిగా ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడిగా దిగి వచ్చాడు. ఈ కడవరి కాలములో పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు ఆయనే అని మనడు చాలా బేబత్సంగా మాట్లాడతాడు. వింటకుండా నిజమే కదా, అవును కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు అలాగైతే నాకు డౌట్లు బోల్డ్ వచ్చేస్తున్నాయి. అవేంటి డౌట్లు?
రోజు యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేసేవాడు? ఆయనే ఈయన అంటాడు కదా, మిఖాయిల్కా గబ్రియల్కా? తప్పు ఏంటి? ఎటకారం ఆడతావు? ఎటకారం కాదు బాబు, నీ సూపర్ లాజిక్. తండ్రికి ప్రార్థన చేసినట్టుగా నటించేవాడు. నటించడం ఏంటి? నీకు మాదిరికరంగా ఉండాలని ఉత్తుని అలా చేశాడు. పొన్నెలగా ఒక మాట మాట్లాడితే ఆలోచించుకొని నడవాలి. పులోమని చెప్పేస్తాం కాదు ప్రసంగం. పోని ఉత్తునే నీకు మాదిరిగా ఉన్నట్లుగా ఆ విధము చేశాడు. ఓకే, బాగుంది. మరి ఈయన బాప్తిస్మ సంబంధం కానీ ఈయన ప్రియ కుమారుడు ఈయన నేను అని చెప్పినవాడు ఎవరు? గబ్రియలా, మిఖాయేలా, పరిశుద్ధాత్మ అని చెప్పింది ఎవరు? మరి ఆయన ఈయన అంటుండు కదా. ప్రజలను కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజ్ చేద్దాం అని ఒక క్యారెక్టర్ని అక్కడ పెట్టి, నేను తండ్రి అన్నప్పుడు నువ్వు ఇలా ఈ వాయిస్తో మాట్లాడుతున్నావు, మా ఇష్టం అంటుండని ఒకటి పెట్టి వచ్చాడా. మరి పౌరాకారమును ధరించుకొని దిగి వచ్చిన వారు ఎవరు? బాప్తిసం పొందింది ఎవరు? పౌరంగా దిగి వచ్చింది ఎవరు? మరి మాట్లాడింది ఎవరు? అట్లనేముందో ముగ్గురు దేవుళ్ళు అందుమా. అందుకని ఏమంటున్నావు? అడిగి నాపదు. పురేశ్వరం ఏమన్నాడు? తండ్రి ఎక్కువ కుమారికి పరిశుద్ధాత్మక నామములకి బాప్తిస్మాలు ఇవ్వండి చెప్పాడు కదా. మాట్లాడరేటి? మరి అపోస్తలులందరూ ఆశీర్వాదం ఎలా చేసేవాళ్ళు? తండ్రి దేవుని నుండి అనేవల్ల లేదా? ఎందుకని? ఊరికే ఉత్తునే. ఈడు ఒక్కడే ఉత్తుగా వాక్యాలు ఎందుకు ఉత్తుకుంటే ఈడే. కాబట్టి త్రియేక దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ప్రత్యక్షతను మనము బైబిల్ ప్రకారం గమనించి అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, విమర్శ కోసం పులోమని చెలరైపోకూడదు. ఓకేనా? రెండవది, ఇందులో 1 2 3 ఎవరు టాపు? తండ్రి, కుమారుడా. మళ్ళీ వీడు అంటాడు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవుని వద్దు వెళ్ళటకు ఒక మార్గము, ఆయన ద్వారానే తండ్రిని చేరగలము. ఆయన దేవుడు అంటే పాపము. మాట్లాడుతుంటే సూపర్ అనిపిస్తుంది. అసలు పాత నిబంధన కాలములో ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు ఎవరు? అంతేగా. యెహోవా దూత ఎవరు? మరి యెహోవా వాక్కుని, యెహోవా దూతను పాత నిబంధనలో పరిశుద్ధులందరూ, ప్రత్యక్ష కలిగిన వారందరూ వాళ్ళు గౌరవించారా, పూజించారా? కేవలం హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు డూయింగ్ అన్నారా? పూజించారా, ఆరాధించారా? మరి నువ్వు బైబిల్ ఏంట్రా మరి చదువుతావు నువ్వు? పోనీ కొత్త నిబంధనలు యేసుప్రభువుని ఏమని పరిచయం చేశారు? అద్వితీయ కుమారుడు, అద్వితీయ సత్యదేవుడు. ద్వితీయం అంటే ఏంటి? రెండోవాడు కాదని. ద్వితీయం అంటే రెండోవాడు, అద్వితీయం అంటే రెండోవాడు కాదని. నీకు ఎవడిచ్చాడు ర్యాంకింగ్ నెంబర్లు ఏమని చెప్పి? పొలోమని 1 2 3 అని. ఆది యందు దేవుడు, వాక్యము కాదు, వాక్యము దేవుని వద్ద ఉండెను, అప్పుడు వాక్యము దేవుడై. మధ్యలో ఒకటి మింగెత్తి నెలగొప్పుండను. వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యం అంటే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరం దాల్చి వచ్చిన వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అనకూడదంటాడు. చూడాడు కూడా మళ్ళీ దేవుని స్తోత్రం. రహస్యముగా జ్వరపడిన కపట సహోదరుల వల్ల కొన్ని జరిగినాయి అని చెప్పేసి అన్నాడు. అక్కడ కపట ప్లేస్లో మనం కొత్త సహోదరులు అని పెట్టుకోవాలి. అక్కడే సైలెంట్లో పెట్టేసుకోవాలి మొత్తమే. నేను ఏం ముంగు తగలేదు, ఏసు రక్తం ఇచ్చి. హల్లెలూయా, స్తోత్రం. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు అనొచ్చా, అనకూడదా? ఆది యందు వాక్యము దేవుని వద్ద,
ఆ వాక్యమే దేవుడై, ఆ వాక్యమే శరీరధారికి భూమి మీదకి వచ్చిన వాక్యము దేవుడు ఉందా లేదా? ఆ తర్వాత అపోస్తలులు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. స్వరక్తము అంటే రక్తం కార్చినోడు ఎవరో? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? కుమారుడు ఇప్పుడు దేవుడా కాదా? రక్తం కార్చినోడు దేవుడు అని చెప్తుంటే రోమపత్రిక 9:5 ఈయన శరీరమును బట్టి యూదులలో జన్మించాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చిన్న చితక దేవుడు కాదు, సర్వాధికారి అయిన దేవుడు. రోమ 9:5 తీతు 1:1-3 వచనాలు. మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు చిన్న చితక దేవుడు కాదు, మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఓ బాబు ఇంకా డౌట్లు ఎందుకు? పాఠన కాదు 5వ అధ్యాయంకి వెళితే 24 పెద్దలు కూడా తండ్రి అయిన దేవుని సమక్షంలోనే యేసు ఎదుట సాగిల పడి కిరీటాలు పక్కన పెట్టి దండ ప్రమాణం చేసి గొర్రెపిల్ల వరకుడు యోగ్యుడు వినని పూజించారు. నీకు యేసుక్రీస్తును పూజించడం, ఆరాధించడం అభ్యంతరం అయితే నువ్వు పరలోకం రాపోవటం మంచిది. అక్కడ అదే జరుగుద్ది, నువ్వు ఇబ్బంది పడతావు, నీకు నచ్చదు. అబ్జెక్షన్ అంటే నేను ఎవడ మెచ్చడం, నువ్వు లోకల్కి ఇంకోటి ఎవరైనా చూసుకుంటే బెటర్, అక్కడ దాకా రాపోవటం మంచిది. యేసుప్రభుని దేవుడు అంటే నీకు పడదు, యేసుప్రభుని ఆరాధిస్తానని పడదు, మరి నీకు అంత దూరం ఎందుకు? అక్కడ జరిగేది అదే, నీకు ఇబ్బంది వచ్చేస్తుంది. అర్థమైన వాళ్ళు ఆమె అనండి. త్రియేక దేవుడు యేసయ్యను దేవుడని ఆరాధించాల్సిందే. ఆమేన్. ఈ పూటకు ఒక మొక్క చెప్తాను, ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి ఒక మాట. పరిశుద్ధాత్మ నింపుదల అవసరమా అక్కర్లేదా? ఇప్పుడు అత్యధికులు చెప్పేది ఏంటంటే పదో కనిపెట్టుకొని ఏడ్చి అక్కర్లేదు. ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఆటోమేటిక్గా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందు. అప్పుడు అని ఎప్పుడు ఆవచనమే అప్పుడే. ఇక అని అడిగితే అపోస్తుల కార్యములు 2:38 వచనమును చూచినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నది? మారు మనసు పొంది పాప క్షమామృతి మీలో ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందనున్నది కదా. ఎప్పుడైతే మారు మనసు పొందావో, బాప్తిసం పొందావో, పరిశుద్ధాత్మ వచ్చేస్తున్న ఆటోమేటిక్గా ఉంది కదా. యేసుప్రభు వారి మీదకి అలాగే వచ్చేసింది కదా. మళ్ళీ కొత్తగా నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు హో అంటాడు ఈ భక్తుడు. నీటి బాప్తిస్మం పొందినప్పుడే ఆటోమేటిక్గా ఆత్మ బాప్తిస్మం అయిపోద్ది. సపరేట్గా కనిపెడతాం, ప్రార్థన చేస్తాం, పొందుకోవటం లాంటిదంతా నాన్ సెన్స్, సోది, వేస్ట్, అమాయకం, మోసం అని తేల్చేశాడు పెద్దోడు. కాదు, తేలిపోయాడు. ఎందుకంటే యోహాను గారు కుండ బద్దలు కొట్టాడు. నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇస్తాను రా, ఆయన పరిశుద్ధాత్మ 2 సంబంధం లేదు, అనవసరం కలిపేయకండి కిచిడి అని చెప్పాడు ఆయన. ఎవరు? యోహాను గారు నెంబర్ 1. ఆయన మాటకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి? ఆయన మార్గం సిద్ధపరిచింది ఆయన కనుక. దగ్గర మాటలు మాట్లాడుకో. రెండోది, ఓకేనా? రెండోది, మరి 120 మంది కనిపెట్టి ప్రార్థన చేశారు కదా అన్నాం అనుకోండి. ఎలావా అంతవరకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి రాలేదు కనుక ప్రార్థన చేశారు. వచ్చేసాడు కనుక ఇక మళ్ళీ ఆత్మ కుమారింపు ఉండదు. వచ్చేసాడు, ఎక్కడే ఉన్నాడు, వెళ్ళిపోయాడా? నువ్వు ఎక్కితే వస్తాడా? మళ్ళీ వెళ్ళిపోతాడా? రాక్కడికి ఎక్కడే ఉంటాడు. సంఘాన్ని తీసుకెళ్తాడు కనుక పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఎక్కడే ఒక సమాప్తి ఎదుర్కొంటాడు కనుక మళ్ళీ రమ్మని పిలవకూడదు అంటాడు వీడు. పెంతెకోస్తు దినమున వచ్చినప్పుడు 10 రోజులు ప్రార్థన చేశారు, అంతవరకు భూమి మీదకి రాలేదు కాబట్టి చేశారు. వచ్చేసాడు కాబట్టి అక్కర్లేదు అంటాడు. ఇది కూడా బీభత్సంగా కరెక్ట్ అనిపిస్తుంది మనకి. మరి 2వ అధ్యాయంలో వచ్చాడు కదా. మరి 8వ అధ్యాయంలో సమరయ పట్టణంలో ఫిలిప్పు సువార్త చెప్తే అనేకులు బాప్తిసం పొందిన తర్వాత పేతురు, యోహానుల అపోస్తలులు పెద్దలు పంపించారు కదా. నానా ఫిలిప్ కొంతమంది రక్షణలు నడిపించాడంటే నువ్వు వెళ్ళి బలపరచమంటే పేతురు, యోహానులు వచ్చి అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 15-16 వచనాలు అక్కడ ఏమన్నాడు? పేతురు, యోహానుల వారి మీద ఎందుకు అప్పటికే ఫిలిప్పు ద్వారా సువార్త విని అపోస్తలులు 2వ అధ్యాయం దాటి ఎదరకరాడు రాడు. నువ్వు ఎంత బెద్దలు యాక్చువల్గా మరి అపోస్తలులు 2:30 బాబారే పోనా పేతురు గారి మాట ఏంట్రా, నువ్వు ప్యానం తీసేస్తావు నాకు. ఆ పేతురు గారు ఏమన్నారు? 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్తుంది 46 వచనం 10:46 అక్కడ ఏమన్నాడు? మనవలనే వీరి మీదకి పరిశుద్ధాత్మ రచ్చుటకు అభ్యంతరమేమీ లేకపోయింది అంటాడు.
అంటే అభ్యంతరం ఏముంటుంది అనుకున్నాడు? వారు మారు మనసు పొందలేదు కనుక, వారు పాపక్షమాపణ పొందలేదు కనుక పరిశుద్ధాత్మ రాడు. మారు మనసు పొంది బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మని నమ్మాడు, అలాగే బోధించాడు. అలా బోధించిన పేతురు గారి ప్రసంగం చేస్తుంటేనే ఇంకా మారు మనసు నీటి బాప్తిసం లేని వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసరికి పేతురు గారు అవాక్కై ఆశ్చర్యపోయి, అరే మనలాగే వాళ్ళ మీదకి వచ్చింది, అమ్మ బాబోయ్, ఇలా పరిశుద్ధాత్మ వచ్చుటకు ఆటంకం ఏమీ లేనప్పుడు ఇక నీళ్ళకి ఆటంకం ఉంది, 10 ఇచ్చేద్దాం బాప్తిసం అనుకున్నాడు. చెప్పాడా లేదా? అంటే పేతురు గారికి ఇది నూతన ప్రత్యక్షత. అంతవరకు పేతురు గారికి ఉన్న అవగాహన అది. ఆయనే దాన్ని సవరించుకున్నాడు, ఏమాత్రం దాచకుండా తేటగా యథార్థంగా ఒప్పుకున్నాడు. మరి పేతురు గారు అంటావు, మరి అపోస్తుల 10లో పేతురు గారు కాదట, ఇంకెవర్రా? కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. పోగేసు గారా ముచ్చట నేసులో చెప్తే ఈ కథలు ఒక దగ్గర ఉంటాడు. క్రీస్తు సంఘం సకలాంగమై సంచరించాలి, వికలాంగమై చోట కొప్పుకూలిపోకూడదు. 2:30 దగ్గర యేసు రక్తం ఇచ్చి. స్తోత్రం, ఆమేన్. అర్థమవుతుందంటారా? బోధపడుతుందా? కనిపెట్టాలా? ఒక పెద్ద అన్నాడు, ఆయన పెంతెకోస్తు రోజున దిగి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడా? దిగిరా అన్నావు అని నా మీద కలబడిపోయాడు. నేను చెప్పాను, అయ్యా 2వ అధ్యాయంలో దిగి వచ్చాడు కాబట్టి ఇంకా మళ్ళీ దిగిరా అనకూడదు అంటున్నారు. మరి 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను, అంతకుముందు ఎవరి మీదకి దిగి రాలేదన్నాడు కదా. అంటే అలా ఉందేటి, లేదేటి, అప్పుడు ఏంటి మన డైలాగ్? చదవలేదేటి, నెక్స్ట్ ఏంటి అసలు చదవేటే, నెక్స్ట్ ఏంటి చూపించిన ఒప్పుకోవేటే, ఇంకా చివరికి నువ్వు మారవేటే, ఇంకా ఫైనల్ అడిగితే పొందవేటే. ఎందుకు ఇలా చేసేస్తాడు మనిషి? అంటే నా మాట గెలవాలి, నా వాదం గెలవాలి, నేను ఒప్పేసుకుంటే ఏట్రా నువ్వు ఒప్పేసుకుంటే నీ ఆస్తులు పోతాయి. సత్యాన్ని అంగీకరిస్తావు నీకు అది. మరి మాకు ఇన్ని సంవత్సరములుగా మేము, ఇప్పుడు ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు సూపర్గా నీళ్ళు దాక్కుండా బతికేసావు, ఇప్పుడు నీళ్ళు తాగు. ఇప్పుడు దాకా మెయింటైన్ చేసి ఇప్పుడు తాగితే ఏమనుకుంటావు? ఎవడనుకుంటా నువ్వు బతుకుతావు, తాగు. చిలకరింపు బాప్తిసం చాలు అనుకున్న ఒక సేవకుడు ఓ చోట వాక్యం విని కన్నీరుతో వచ్చి, అన్నా ఏదోటి పొందాం కదా, మన మార్పు, మన పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకున్నాను, సరిపోద్దులు అనుకున్నాను. కానీ ఈ బోధ, ఈ వాక్యాలను వింటుంటే నిజంగానే నీళ్ళలో ముంచి తిరిగి తేల్చిన బాప్తిసం పొందాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు పొందితే ఇన్నాళ్ళు నీకు బాప్తిసం లేకుండా మాకు ముంచి పెట్టరా అని జనం నా మీద పడిపోతారా? ఇక నిలబడలేను రోడ్డు మీద, నాకు పొందాలని ఉంది. కానీ పొందితే ఇంక నేను నీకు అసలు బాప్తిసం ఎక్కడ మమ్మల్ని అందరూ ఇలా చేసి పెట్టరు నువ్వు అని ఇప్పుడు కలబడిపోతారు జనం నా మీద. ఇంక నేను నిలబడలేను సంఘంలో అన్నాడు. నిలబడిపోతే వెళ్ళిపో అన్నాను. అదేటా మరి ఇక్కడ నిలబడిపోయినా పర్లేదు, కానీ అక్కడ నిలబడటం ఇంపార్టెంట్ కదా. ఈ ఊర్లో కదా ఇంకో ఊర్లో సేవ చేసుకొని ఆ చోటు పోతారా నాయన. అప్పుడు అన్నాడు, నికోదేములాగా రాత్రిలు ఎత్తావా నాకు అన్నాడు. అయితే నికోదేము రాత్రులు పొందినట్టు అక్కడ లేదు, రాత్రులు అడిగినట్టు ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు. నేను నికోదేము అనుకో రాత్రులు ఇస్తాను. నేను అంటాను, నికోదేములాగా నువ్వు రాత్రులు అడిగినా నేను పౌలు గారిలాగా అర్ధరాత్రి ఇస్తాను. ఎవరికి ఇచ్చాడు? జైలు అధికారికి. స్తోత్రం. టైంతో ఏముంది సార్, బాప్తిసం మొత్తం కావాలి. కానీ అదొక సంఘం ఉందని భూమి మీద ఆలోకలో బాబు, వాడు ఊడి మీద తీసుకెళ్ళిపోయి కొండల మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టుతాడు. వాడికి దర్శనం వచ్చిందా, దర్శనం వచ్చిందా, దర్శనం వచ్చిందంటే తప్ప బాప్తిసం వీడు బాధపడలే కదా దర్శనం వచ్చిందని అతను వాడు. లేదు బాప్తిసం ఇవ్వడు. నీ బాలికల పాపాలు కనపడియా, యవనకాల పాపాలు కనపడియా? లేదురా, నువ్వే కనపడుతున్నావు. మా పేనానికి ఎందుకు ఇలా తగిలేవరా? ఆడు సిలువు మీద దొంగ మార్మల్స్ పొంది దాన్ని పట్టుకుపోయాడు కదా. జైలు అధికారికి అప్పటికప్పుడు అర్ధరాత్రి ఇచ్చాడు కదా. ఈ ఆర్థిక మంత్రి రోడ్డు పక్క ఇచ్చాడు కదా, నువ్వు 7 వారాలు కనిపెట్టు, 3 వారాలు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయి, నీకు దర్శనం వచ్చిందా, నీకు అన్నీ కనపడ్డాయా, నీకు సర్పం కనపడింది. హేళరు ఇవన్నీ. నిన్ను కొంతకాలం సంఘంలో మేము కనిపెట్టవలను. సంఘంలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అలవాటు చేయాలి అడిగి జాగ్రత్తగా, అప్పుడు ఇస్తాడు. లేదా ఈలోపు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడేమో, ఈడికి ఉంటుంది. ఇది అన్నం రే, అది మా పరలోక రాజ్యం వెళ్తే చాలరు నాయన. వాడు పరలోకం రాపోయినా పర్లేదు, కానీ ఇంకో చర్చికి వెళ్ళకూడదు రక్తం ఇచ్చావు.
ఆ గాడిదని ఇప్పేసుకొచ్చి మీ ఇంటికాడికి అట్టేసుకుంటాం ఎందుకురా? అది యేసు ప్రభువునకు కావలెను. సుమారు 16,000 బాప్తిస్మాలు ఇచ్చాను నేను. మీరే ఎవరుంటే ఆ సంఘానికి వెళ్ళిపోమంటారు ఎందుకు? ఇది ఎక్కడికి వెళ్తాకి ఇల్లు అంతే. ఒకవేళ వెళ్ళినాచారు దశంబాబు నాకే పంపి. మన రూల్ ఏంటి? మీరు ఎక్కడ బల్లారదులో అక్కడే దశంభాగం ఇచ్చేయండి. ఓల్డ్ మంది పిల్లలు ఆయా సంఘాలకు ట్రాన్స్ఫర్లు అయితే బిడ్డ మీరు పంపకండి నానా, ఇలాంటి ఉపదేశం కలిగిన సంఘానికి వెళ్ళు, అక్కడే ఇచ్చేయి, ఇంకెప్పుడు రూపాయి పంపక నువ్వు.